హలో అండి, అందరికీ నమస్తే. ఇవి బాస్మతి రైస్ అండి. ఒక 10 నిమిషాల ముందు మనం నానబెట్టుకోవాలి. చక్కగా ఫస్ట్ ఒకసారి కడిగి వంపేసి నానబెట్టుకుంటే ఇవి ఇలా నానుతూ ఉంటాయి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలన్నమాట వీటిని. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనము ఒక బౌల్లోకి కొంచెం పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగు ఏంటంటే, పెరుగులో మనము ఏమేమి వేయాలనుకుంటున్నామో అవి ముందు కలిపి పెట్టుకోవాలి పెరుగులోకి. మామూలుగా మనం గిన్నెలోనే వేసుకోకుండా ఇలా వేసుకోవడం వల్ల ఒక మంచి రుచి ఉంటుంది అన్నమాట. మంచి కలియబెట్టినాక దీంట్లోనే పసుపు కొంచెం, తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు ఇలా వేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ వేయకుండా, తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇలాగా కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇది బాద్షా మసాలా, ఇది కూడా చక్కగా వేసి కలపాలి. ఏదైనా మంచి రుచి రావడానికి కొంచెం బయట అంటే మసాలా పొడులు ప్యాకెట్లు తెచ్చుకోవడం చాలా మంచిది. ఇవేమో వెజిటేబుల్స్ మొత్తము అంటే ఫ్రోజన్ ఉంటాయి ఇవి ఇక్కడ ఎక్కువ. 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, కొంచెం సాజీరా వేసి ఆయిల్లో, కొంచెం ఆయిల్ ముందు వేసుకున్నాక ఇవి వేయాలి. వేసి తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, ఒక 4 పచ్చిమిర్చీలు ఇలా వేసి వేగుతుంటాయి కదా. వేగేటప్పుడు మనము దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలి. దీంట్లోకి ఏంటంటే, మనము మామూలుగా చేసుకునే వెజిటబుల్ బిర్యానీ కన్నా ఇలా పులావ్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ వేసి కలపాలి. కలిపి ఇలా కొంచెం వేగనివ్వాలి కొద్దిగా. ఇలా చక్కగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం అంటే మామూలుగా మేము అంటే క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, అది కూడా కట్ చేసి పెట్టుకున్నాము. వెజిటేబుల్స్ ఒక్కటే కాకుండా వేసుకోవటం మంచిగా ఉంటుంది అన్నట్టు, టేస్ట్ చాలా బాగుంటుంది రుచి. ఇవి కొంచెం వేగనివ్వాలి, ఉల్లిపాయ కొద్దిగా పచ్చిగా ఉంటే బాగుండదు. తర్వాత క్యాలీఫ్లవర్ కొన్ని ముక్కలు వేసామన్నట్టు వేసి కలిపి, కొంచెం పెద్దగానే ఉండాలి ఫ్లవరు. మరి సన్నగా కోసుకుంటే ఉడికిపోయాక అంత గజిబిజిగా అయిపోతాయి, చక్కగా కనిపిస్తాయి, బాగుంటాయి. ఇప్పుడు ఈ ఫ్రోజన్వి కొంచెం కడిగి, అంటే క్యారెట్, క్యాప్సికము, రెడ్ ఆరెంజ్ క్యాప్సికమ్లు దొరుకుతాయండి ఇక్కడ. అవి కొంచెం అంటే బీన్స్ అలా అన్నీ మనం వేయాలనుకునేటివి ఇవన్నీ ఫ్రోజన్లో ఉంటాయి. కొంచెం కడిగి వేసేసుకోవాలి. చక్కగా వేపాలన్నట్టు, అంటే నూనెలో వేగాలి. కొంచెం వేగినాక దాంట్లోకి అంటే కొన్ని ఫ్రోజన్లోనే దొరుకుతాయి బఠానీలు కూడా. అవి కొంచెం బయట పెట్టేటప్పటికి కొంచెం మెత్తబడి భలేగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే టేస్ట్గా కూడా ఉంటాయండి ఇక్కడ బఠానీలు. చేదనేది కొంచెం కూడా ఉండదు, చాలా బాగుంటాయి. అవి కూడా వేసి కలపాలి. అలా కలుపుతూ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినామనుకోండి, ఇంకా దీన్ని మంచిగా కలిపితే చక్కగా మనకు ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, చాలా బాగుంటుంది. చక్కగా కలపాలి, మంచి వాసన వచ్చేలాగా, అంటే అల్లం వెల్లిపాయ వాసన రావాలి కదా. ఇప్పుడు దీనిలోకి కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేసి కలపాలి. బాగా కలపాలి మంచిగా. ఇవి మంచిగా చక్కగా వేగినాక మనము ఇప్పుడు వేగాలండి. మరీ పెద్దగా ఉన్నాయని కొంచెం మా అమ్మాయి కొంచెం చిన్నగా చేస్తుంది, కానీ పర్వాలేదు ఉంటే. తర్వాత మనం పెరుగు తయారు చేసుకున్నాం కదా, అది ఇందులో వేసి ఇంకా కలపాలన్నమాట చక్కగా మొత్తం. ఇలా చేయడంలో ఒక మంచి రుచి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలాగన్నట్టు బాగా చక్కగా వేగుతుంది కదా. ఇప్పుడు కొంచెం ఉడుకుతున్నట్టు మనకు ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఇంకా వాటర్ వేసుకోవాలి. మనం కొలతకు వేసుకోవాలండి. 1 బియ్యం అయితే 1.5 నీళ్ళు వేసుకోవాలి. అలాగా అలా ఆ లెక్క ప్రకారం వేసుకొని మరగనివ్వాలి. ఇది కొంచెం మూత పెట్టి మరుగుతుంటుంది కదా. ఇప్పుడు మరిగేటప్పుడు
చక్కగా కొంచెం కలియబెట్టి చక్కగా కలపిల్ల మసులుతుంది. మసిలేటప్పుడు మనం ఇందులోకి బియ్యం వేసుకోవాలన్నమాట. ఇలాగా మనము ఒక గ్లాసు బియ్యం అయితే 1.5 గ్లాసు నీళ్ళు ఆ లెక్కన వేసుకుంటే చక్కటి వెజిటేబుల్ బిర్యానీ తయారవుతుంది. చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేయకుండానే మంచి రుచిగా చేస్తుంది మా అమ్మాయి. తన హస్తవాసి అనుకుంటా. చాలా బాగుంటుంది. ఏది చేసినా అమృతంలా ఉంటుంది. ఇంకా ఇలా కలిపి మంచిగా ఉప్పు అది అన్నీ వేసుకున్నాం కదా, ఇంకా మూత పెట్టడమే. మూత పెడితే ఇలా రెడీ అయిపోయింది చూడండి. చక్కగా దగ్గరికి అయినప్పుడు మంచి చక్కగా ఉంది చూడండి, ఎంత బాగుందో. ఈ లెక్కన వస్తుంది. మరి మీకు నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలా ఉంది బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగొచ్చింది చూడండి. చక్కగా అసలు నీరు కూడా సరిపోయింది. చాలా బాగొచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.